హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్యూ డ్రాప్ డైరీస్. రాజస్థాన్ ట్రిప్ జోధ్పూర్లో ఉన్నాం కదండి. ఈ వీడియోలో జోధ్పూర్ నుండి ప్రసిద్ధ బ్రహ్మదేవుని ఆలయం ఉన్న పుష్కర్ చేరుకోబోతున్నాం. పుష్కర్ జోధ్పూర్ నుండి 190 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వెళ్ళే దారిలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడండి, సేమ్ మూవీస్లో చూపించే సీన్స్ లాగా ఉన్నాయి. ఇవి ఆవాల తోటలో మరి నువ్వుల తోటలో తెలియదు, కానీ చాలా దూరం వరకు చక్కగా కనిపిస్తున్నాయి కార్లో వెళ్తుంటే. మధ్యలో ఒక దగ్గర ఆగి పిక్స్ కూడా తీసుకున్నాం. పుష్కర్లో మేము స్టే చేసిన హోటల్ స్టెర్లిన్ పుష్కర్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో మాటల్లో చెప్పలేను. పుష్కర్ అంత పెద్ద సిటీ ఏం కాదు, అయినా కూడా స్టెర్లిన్ లాంటి హోటల్ని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేట్. హోటల్ బయట వ్యూస్ కానీ హోటల్ రూమ్ కానీ అన్నీ సూపర్గా అనిపించాయి. రిసెప్షన్ దగ్గర చాలా గ్రాండియర్ లుక్ ఉండే హోటల్ మెయింటెనెన్స్ కూడా చాలా చాలా నచ్చింది, అద్దిరింది అసలు చెప్పాలంటే. పర్ డే 1 రూమ్ కాస్ట్ వచ్చేసి 6000 రూపీస్. మేము హోటల్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ దాటేసింది. వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయి దగ్గరలో ఉన్న సావిత్రిమాత ఆలయానికి వెళ్ళాం. ఆలయం కొండపైన ఉంటుంది. అక్కడికి రోప్వేలో చేరుకోవాలి. టికెట్ ఒక్కరికి వచ్చేసి 150 రూపీస్. వెళ్ళే దారిలో ఒక 2-3 మినిట్స్ ఆపుతారు వ్యూస్ ఎంజాయ్ చేయడానికి. అలా పైకి చేరుకున్నాక టెంపుల్ దగ్గర వ్యూస్ ఇవి. చుట్టూ ఆరావళి పర్వతాలతో చూడ్డానికి చాలా చక్కగా అనిపించింది అక్కడ అంతా కూడా. అమ్మవారి టెంపుల్ చిన్నదే, కానీ లొకేషన్ బాగుంది చుట్టూ కూడా. నెక్స్ట్ అక్కడ నుండి కిందకు వచ్చేసి సాయంత్రం 6 గంటల టైంలో పుష్కర్ ఘాట్లో హారతి ఉంటుందని తెలుసుకొని అక్కడికి రీచ్ అయ్యాం. పుష్కర్ చుట్టూ 52 ఘాట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి బ్రహ్మ ఘాట్, వరాహ ఘాట్, సప్తర్షి ఘాట్, గ్వాలియర్ ఘాట్ అండ్ కోటా ఘాట్. ఈ పుష్కర్ సరస్సు అజ్మీర్ డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది. అన్ని ఘాట్స్లో కూడా హారతి సేమ్ టైంలో అయింది.
హారతి తర్వాత ప్రసాదంగా ఒక స్వీట్ పెట్టారు. కావాల్సినంత తీసుకోవచ్చు. అక్కడి నుండి మెయిన్ టెంపుల్ అయిన పుష్కర్ బ్రహ్మదేవుని ఆలయం దర్శనానికి వెళ్ళాం. రేపు మళ్ళీ మార్నింగ్ కూడా వస్తాము. కానీ ఇప్పుడు కూడా ఒకసారి దర్శనం చేసుకుందామని వెళ్ళాం. లోపల వీడియో నాట్ అలౌడ్. 4 తలల బ్రహ్మదేవుని విగ్రహం ఉంది టెంపుల్ లోపల. మనకి 3 తలలు కనిపిస్తాయి. ఒక తల మాత్రం అద్దంలో చూస్తే కనిపిస్తుంది. వెనక వైపు ఉండేది. దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడి నుండి హోటల్‌కి రీచ్ అయిపోయి హోటల్‌లోనే డిన్నర్ చేశాము. ఫ్రైడ్ రైస్, కార్న్ ఫ్రై తీసుకున్నాం. బావుంది ఫుడ్. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ప్యాకేజ్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉండే హోటల్‌లో. సౌత్ ఇండియన్ డిషెస్ కూడా ఉన్నాయి. నైట్ బ్రహ్మ ఘాట్‌కి వెళ్ళాం కదా! ఇప్పుడొచ్చింది వరాహ ఘాట్. మార్నింగ్ ఎంత ప్లెజెంట్‌గా ఉన్నాయి చూడండి వ్యూస్. పావురాలు, రకరకాల పక్షులు చాలా ఉన్నాయక్కడ. ఘాట్ చూసి టెంపుల్‌కి వెళ్ళాం. తర్వాత హోటల్‌కి వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేసి దగ్గరలోనే ఉన్న గాయత్రి అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకున్నాం. అలాగే దగ్గరలో ఉన్న గురుద్వార్ అండ్ మన సౌత్ ఇండియన్ స్టైల్‌లో నిర్మించిన రంగ్‌జీ టెంపుల్ కూడా విజిట్ చేశాము. అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని హోటల్ చెక్‌ఔట్ చేసేసి నెక్స్ట్ అజ్మీర్ దర్గాకి బయలుదేరాం. పుష్కర్ నుండి అజ్మీర్ దర్గా 16 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆ రోజు ఫ్రైడే అవ్వడం వల్ల దర్గాలో చాలా మంది జనం ఉండే. బావుంది లోపలంతా గూడా. నెక్స్ట్ అక్కడి నుండి స్టార్ట్ అయిపోయి రాజస్థాన్ ట్రిప్‌లో చివరి డెస్టినేషన్ అయిన జైపూర్‌కి బయలుదేరాము. నెక్స్ట్ వీడియోస్‌లో జైపూర్ ప్లేసెస్ కవర్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.